అన్న నమస్తే అన్న. ఏం పేరు? ఉన్నాం హరిబాబు. ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం 5 ఏళ్ల నుంచి? వ్యవసాయం ఏముందిలే కరువే. కరువే అంతే. ఆ, మరి కరువు అంటున్నారు. ఎవరికైనా అధికారులకు గాని ఎవరికైనా ఏమైనా చెప్పుకోవడం గాని చెప్పినా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు నష్టపరిహారాలు లేడు. ఆ, ఎమ్మెల్యే చెబితేనేమో ఒక గుడ్డి వాళ్ళని నమ్ముతున్నారు. ఆ, ఏంది ఒక డబ్బులు కనుకుంటే వాడిని పైకి తీసి ఆ, 10 లక్షలు ఇస్తే వాడికి ఒక పదవి ఇవ్వటం, ఆ, ఇవన్నీ చేయటం. అదే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ మిస్. అదేలే. ఏంది ఈ రకంగా చేస్తున్నారు మరి వాళ్ళు. 15 ఏళ్ల నుంచి ఆయనే ఉన్నాడు కదా, ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారు? అభివృద్ధి ఏమీ లేదు. శూన్యం. రోడ్లు చూస్తానే ఉండారుగా. ఇప్పుడు రోడ్లు కొత్తగా ఏదో ఇప్పుడు ఏదో మొత్తం జనాలు మొత్తం జరుగుతుంటే వేశారు. ఎలక్షన్స్ అనా? ఆ, అవును, ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ కూడా ఏదో కడుతున్నారు, కట్టబోతున్నారు అనేది. అది ఏది ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు. అదే ఏమి కాల. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకో 10 రోజులు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మరి మీరు? బ్రహ్మారెడ్డి గెలుస్తాడు. అంతేనా? ఎంత మెజారిటీతో ఉండొచ్చు? 10 నుంచి 15,000 దాకా. 15,000 దాకా. ఏంటి బ్రహ్మారెడ్డి గారు అంటే ఈ మధ్య ఎందుకు అంత చాలా బాగా వినిపిస్తుంది ఆయన పేరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది. ఉమ్, అతను చేసే అక్రమాలు, అతని తమ్ముడు చేసే దుర్మార్గ అక్రమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉమ్, అందువల్ల జనాలు మొత్తానికి అర్థమైపోయింది. ఉమ్. ఒక మాస్ లీడర్ అయితే వచ్చాడనమాట బ్రహ్మారెడ్డి గారు అయితే. ఎంపీ క్యాండిడేట్ కృష్ణదేవరాయలు. ఎంపీ క్యాండిడేట్ 1,50,000 మెజార్టీ ఆయనకే. ఎందుకని అందరూ అంత బాగా చెప్తున్నారు? అతను అంటే వైసీపీ నుంచి వచ్చాడు కదా, టీడీపీ. వైసీపీలో ఎటుండా అతను అందరికి ఒక పార్టీ చూడ్డు, ఒక కులం చూడ్డు, ఒక మతం చూడ్డు, అందరికి సమానంగా చేస్తాడు. ఎవడ పోయినా కానీ పని చేస్తాడు. అది సో ఈసారి అయితే టీడీపీ క్యాండిడేట్ పక్కా టీడీపీ వస్తుంది. బంపర్ మెజారిటీతో. బంపర్ మెజారిటీ. 7 నియోజకవర్గాలు 7 ఇప్పుడు మీరు మామూలుగా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, జగన్ పరిపాలన చూసారు. ఇద్దరులో ఎవరిది బాగా? నేను కూడా వైసీపీలో పార్టీ ప్రెసిడెంట్ చేశా ఇప్పుడు దాకా. నాకే ఇదైంది. ఏంది వాళ్ళు పనులు చేసే పనులు నచ్చక ఇటు వచ్చా టీడీపీకి. సో ఇప్పుడైతే టీడీపీ బాగుంది. రేపైతే అధికారం ఫామ్ చేస్తాను, గ్యారంటీ చేస్తుంది. వెంకటేశ్వర్లు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పైన. వ్యవసాయమా? ఎట్టుంది వ్యవసాయం 5 ఏళ్ల నుంచి ఇక్కడ? బాగానే ఉంది. నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు ఎందుకు రావట్లా? 7 బాగా వచ్చింది. అవునా? కానీ చాలా మంది ఏదో ఈ ఏడే కరువు వచ్చిందని చెప్పారు. ఈ ఏడు బాగా వచ్చాయని చెప్పారు. రాకనే బాగా వచ్చిందని చెప్పేది. అలా అర్థం చేసుకోవాలి. మాకు అర్థం కాదు, తెలియదు కదా, తెలియదు కదా. ఏం వేస్తారు జనరల్ ఇక్కడ పంటలు? అంటే పత్తి, మిరదోట, వరి, శనగ, వేస్తారు. ఎట్లుంది 5 ఏళ్ళు ఇక్కడ అధికారం? కానీ ఏం రాగలేదు. ఏం బాగాలేదా? అంటే ఏం నచ్చలేదు మీకు? చెప్పండి. మాకు ఏది నచ్చలేదు. ఇంకేం చెప్పమంటావు? అసలు ఏమి నచ్చలేదు. ఇప్పుడు ఒక్కటి కూడా మంచి పని లేదు. ఏది నచ్చలేదు. అది మరి ఇప్పుడు ఇంకొక 10 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా? బ్రహ్మారెడ్డికి మేము వేసేది అంతే ఫిక్సా మీరందరూ? అందరూ ఫిక్సే. మరి ఇప్పుడు ఇక్కడే అడిగితే చాలా మంది లేదు బాగుంది జగన్ పరిపాలన అది ఇది అని అంటున్నారు. సరే, వారు ఇష్టం. పరిపాలన బాగుంది బాగలేదు మీకు కూడా అర్థమవుతుంది. తిరుగుతుంటా మేము మళ్ళీ మాటను అడిగే పని లేదు. బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ. ఎందుకని అంటే ఏంటి, చాలా మంది ఆయన పేరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది నేను ఉండబట్టి. ఎప్పుడు ఉంచురా మారుతాడు. ఎంపీ క్యాండిడేట్ కృష్ణదేవరాయలు. ఆయన ఎదురే వస్తాడు. అంతేనా? వస్తాడు. ఆయన ఏ పార్టీలో ఉంటే మడిసి వర్కర్ వివాదత్తుడు కాదు. అంతే. చాలా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిండు కదా ఆయన్ని. జనాన్ని. అది ఎమ్మెల్యే గారు. మరి ఎంపీ గారు అలాంటి ఏం చేయలేదు కదా, అందుకు కాబట్టి ఆయన వస్తాడు. ఇంకో 10 రోజుల్లో మీరైతే కన్ఫామ్. దాంట్లో తేడా లేదు. ఏం పేరు? వెంకటేశ్వర్లే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇంకేం పని చేస్తాం? అంటే ఇక్కడంతా వ్యవసాయమేనా? ఎట్లా మీరేం పంటలు వేస్తుంటారు? ఇయ్యా మనం అందాక చెప్పింది వేసేది. అంతేనా? కాలమే రాలేదు ఏడు. అప్పుడు మంచిలో కొలుతుండు. ఈ లోపల ఏం లేదు. మరి ఏమైనా పనులు చేస్తేనో జావ తెగటం, జైలుకి పంపించటం. అంతేనా? ఇప్పుడు ఉచితార్థం తెగపోయి 10 మంది తెగపోయి మొన్న నడమ దాంట్లో అయితే 3 లక్షలు అయింది బయటకు వచ్చాకు. వీడు చేసి చచ్చింది ఏమి లేదు. మేము మటు పక్కాగా ఆయనకి వేస్తాం. 2500 వస్తాయి మెజార్టీ. ఆయనకి మేము మనం వేసి పెడతాం. ఊళ్ళో ఎవరని చెప్పేది 2500 వస్తాయి మెజార్టీ. ఏటా 600 700 వచ్చేది. 7 దంచిపాతి దెంగుతారు, దానికి తిరుగులేదు. ఎంపీకి అసలు అటు చుట్టూ ఆయన గెలితే ఆయన గెలుతుడు, అనుమానం లేదు. అటుపక్కలు కూడా వేస్తారు.
అటుపక్కలు కూడా నా బట్టోళ్ళు ఒకళ్ళు ఇటేసి అటు ఒక వేసిన ఒక ఆయన మీద కచ్చే వల్ల ఈయనకేత్తరు ఒకటి ఇద్దరికేత్తరు ఏం దిగులు లేదు. ఈసారి అయితే బ్రహ్మాండం గెలుతుడు రాబోతుందన్నమాట. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, మనకేం ఇబ్బంది ఏం లేదు. అంతే. ఉమ్. మీరు రెండు చూసారు కదా ఇప్పుడు చూసిను ఆ, మేము ఆ టైం వేయలేదు ఎప్పుడు. ఆ, ఈ దెబ్బకి అసలు వేయము. ఈ దెబ్బ జనం వేయరు, మారిపోయారు చాలా మంది. మరి మీరు తిరుగుతారు కదా పొజిషన్ బట్టి చాలా తిరుగుతారు. మరి ఆడిపోయినప్పుడు నలుగురు వాళ్ళు అటు ఉండవాళ్ళం వాడు వస్తారంటారు, ఇటు పక్క ఎక్కువ ఉండవాళ్ళం వీళ్ళు వస్తారంటారు. ఇటు తప్పనిసరి వస్తాడు, ఇబ్బంది ఏం లేదు.